నేనైతే నాకు ఫేవరెట్ అయిన రెసిపీని ఇంట్లో చేశాను. అది ఏంటంటే చేపల పులుసు అనమాట. దాన్ని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. బట్ ఏంటంటే ఎందుకో వీడియో తీసి చూపించాలనిపించింది. బట్ నేను ఆ రెసిపీని అంటే ప్రిపేర్ చేయడం, వీడియో తీయలేదు నాకు టైం లేక. సో ఇలా అనమాట. చూడండి గాయ్స్, ఎంత బాగా వచ్చిందంటే అసలు చేపల పులుసు నాకు తెలిసి ఇంత టేస్టీగా ఎప్పుడూ చేయలేదు. నార్మల్గా చేస్తాను ఎప్పుడు, బట్ ఇప్పుడు మసాలా పెట్టి గ్రేవీస్ చేసి ఏవేవో చేసి ట్రై చేసి చేశాను. మొత్తానికి అయితే టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు మనం ఏమంటారు, కర్రీ పాయింట్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా, నెల్లూరు చేపల పులుసు, గోదావరి చేపల పులుసు అని చెప్పి, ఆ టేస్ట్లో వచ్చింది గాయ్స్. ఎంత బాగుందంటే, మీకు నిజంగా కావాలి, రెసిపీ నచ్చింది అని అనుకుంటే కమెంట్ చేయండి. పక్కా నేను నెక్స్ట్ టైం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇప్పుడు ఎలా చేశానో అదే మొత్తం ప్రిపేర్ చేసి మళ్ళీ నేను రెసిపీ అనేది అప్లోడ్ చేస్తాను గైస్. బట్ మీరు కమెంట్ చేస్తే మాత్రమే. ఓకే గైస్, బాయ్ బాయ్.